ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇదేమీ వేలంపాట కాదు. మంత్రి కొండా సురేఖ చెప్పిన క్షమాపణల లిస్ట్. ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, ఆ తర్వాత సారీ చెప్పడం ఆమెకు అలవాటైపోయిందేమో. ఈ ఉదయం కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారామె. సారీ చెబుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కొండా సురేఖ ఈసారి సారీ ఎందుకు చెప్పారా అనే చర్చ ఇప్పుడు బాగా జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి కొండా సురేఖ మరోసారి సారీ చెప్పారు. ఇంతకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పారామె. ఆ మధ్య సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేసిందే. అతడి అక్రమాలపై విచారణకు ఆదేశించడంతో మంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు కొండా సురేఖ ఇంటికి పోలీసులు రావడంతో ఆమె కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మంత్రి పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ పైన సుస్మిత విమర్శలు చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. కూతురు చేసిన దానికి సురేఖ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తన కుమార్తె ఆవేశంలో మాట్లాడిందన్నారు. పోలీసులు ఇంటికి రావడంతో ఆందోళనకు గురై అలా మాట్లాడిందని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నట్టు సురేఖ ప్రకటించారు. ఇప్పుడు మరోసారి సారీ చెప్పారు సురేఖ. గతంలో హీరోయిన్ సమంత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల గురించి మాట్లాడుతూ సినీ నటుడు నాగార్జున కుటుంబంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు సురేఖ. అప్పట్లో అది పెను సంచలనమయ్యింది. కేటీఆర్ మహిళా మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కొండా సురేఖ సీరియస్ ఆరోపణలు చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ గా రియాక్ట్ కావడంతో అప్పట్లో నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. సాటి మహిళ సమంతను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, మనసు నొచ్చుకొని ఉంటే క్షమాపణ చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు కొండా సురేఖ ప్రకటించారు. ఆ తర్వాత కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. కేటీఆర్ కూడా మరో కేసు వేశారు. అవి ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇంతలో కొండా సురేఖ సడన్ గా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. దానికి నాగార్జునను ట్యాగ్ చేశారు. నేను చేసిన ప్రకటన నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను నొప్పించేందుకు ఉద్దేశించినది కాదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను గాని కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూనే వాటికి సంబంధించిన నా స్టేట్మెంట్లలో ఏదైనా అనాలోచిత ఇంప్రెషన్ కు చింతిస్తున్నాను. దానిని ఉపసంహరించుకుంటాను అని బహిరంగంగా ప్రకటన విడుదల చేశారు. లీగల్ ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ ఇలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని టాక్. కేసు ట్రయల్స్ లో ఉండగా ఇలా పోస్టు పెట్టడం దిద్దుబాటు చర్యల్లో భాగమే అనే చర్చ జరుగుతోంది. సురేఖ అపాలజీపై నాగార్జున, అక్కినేని కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.